ఉగాది పచ్చడి అని పిలువబడేటటువంటి వేప పువ్వు, దానితో పాటుగా బెల్లం ముక్క, చింతపండు పులుసు, ఆవు నెయ్యి కలపబడినటువంటి పదార్థాన్ని ఈశ్వరుడికి నివేదన చేసి దాన్ని ప్రసాదంగా ఎవరు తీసుకుంటారో వారికి ఆ సంవత్సరం అంతా కూడా సౌఖ్యదాయకమై ఉంటుంది. యద్వర్షాదౌ నింబసుమం శర్కరాంబ్లకృతైర్యుతం భక్షితం పూర్వయామేస్య. సూర్యోదయాత్ పూర్వమే పూజ పూర్తి చేసి అటువంటి పదార్థాన్ని భగవంతునికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరిస్తారు. అందులో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి లక్షణం ఈశ్వరానుగ్రహం చేత మనం ఆరోగ్యంగా ఉండాలి అని. మొట్టమొదట శరీరము ఆరోగ్యంగా ఉంటే ఇది భగవంతుడిచ్చినటువంటి గొప్ప ధర్మ సాధనకు సంబంధించిన ఉపకరణం కనుక దీన్ని ఆధారం చేసుకుని ధర్మానుష్ఠానం చేయగలుగుతాడు.